బడుగు బలహీన వర్గాల అభివృద్ధి మోదీ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెర్రబల్లి అన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు, 38,800 కోట్ల రూపాయలతో జాతీయ రహదారులు, 5 వందే భారత్ రైళ్లు, ఎయిమ్స్ ఆసుపత్రి, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల ద్వారా కేంద్రం తెలంగాణను భారీగా అభివృద్ధి చేసిందని వివరించారు. ఇదే సమయంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై ఆయన మండిపడ్డారు. కేంద్రం చేసిన అభివృద్ధిని తానే చేసినట్లు ఎంపీ ప్రచారం చేసుకోవడం సరికాదని, అంతరార్గం బ్రిడ్జ్ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని రఘునాథ్ వెర్రబల్లి విమర్శించారు. మొన్న మోడీ గారు ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని బంగారం కొనడం తక్కువ చేయాలి అంటే ప్రజలు బంగారం కొనడం తక్కువ చేస్తారు, వేరే దేశాలకు పోవడం తక్కువ చేయాలంటే తక్కువ చేస్తారు, ఎలక్ట్రిక్ కార్లు కొనమంటే ఎలక్ట్రిక్ కార్లు కొంటారు. ఇట్లా అంటే మోడీ గారికి ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కానీ ముఖ్యమంత్రిగా ఉన్నవారు కావచ్చు, ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తికి ఇంత విశ్వాసం ఎన్నడూ లేకుండే ప్రజల దగ్గర నుంచి. అది నరేంద్ర మోదీ గారు. మోదీ గారు ఏది చేసినా దేశం కొరకే చేస్తారనేది ఒక బలమైన విశ్వాసం ఇవాళ ప్రజలలో ఏర్పడ్డది. మన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు కేంద్ర ప్రభుత్వం మన మంచిర్యాలకి ఏమిచ్చింది, ఇక్కడున్న బీజేపీ వాళ్ళు ఏం చేసిరని కొంచెం అహంకారంగా, సరి అయిన పదజాలం వాడకుండా అహంకారంగా మాట్లాడడం జరిగింది. దానికి నేను కొన్ని మీకు చూపిస్తా. ఇది 2019లో వాళ్ళ నాన్న వివేక్ వెంకటస్వామి గారు భారతీయ జనతా పార్టీలో చేరినాక 2 నెలలకి 2019లో అప్పుడున్న ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారిని దేశంలో ఉన్న ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇస్తున్నారు, మన మంచిర్యాలకి మెడికల్ కాలేజ్ కావాలని మొట్టమొదట అడిగింది మా మంచిర్యాల బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు. మేమిద్దరం వెళ్ళి హర్షవర్ధన్ గారికి మంచిర్యాల మెడికల్ కాలేజ్ గురించి ఇచ్చిన ప్రపోజల్. ఇది 2019లో నితిన్ గడ్కరీ గారిని కలిసి మన మంచిర్యాలలో జాతీయ రహదారుల గురించి, మనకున్న రోడ్స్ సమస్య గురించి 2019లో వివేక్ వెంకటస్వామి గారు అరవింద్ ధర్మపురి గారితో కలిసి మన మంచిర్యాల నుంచి నిజామాబాద్ వరకు జాతీయ రహదారి గురించి జరిగిన చర్చలు. మళ్ళా NH63 గురించి వంశీ గారు రాజకీయాలకు రాకముందే, పోటీ చేయకముందే 2023లో NH63 అలైన్మెంట్ కొరకు అప్పుడు మళ్ళా నితిన్ గడ్కరీ గారిని 2023లో కలవడం జరిగింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రవేశపెట్టినప్పుడు అప్పటి వరకు ఇంకా సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ ట్రైన్ ఎక్కడ రాలేదు. మొన్న మోడీ గారు ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఏదైతే